హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈరోజు మనం ఫిబ్రవరి మంత్కి సంబంధించి ఇంపార్టెంట్ ఎస్ఎన్టీ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేస్తాం. సో ఒకసారి టాపిక్ లిస్టింగ్ చూద్దాం. యూక్లిడ్ స్పేస్ టెలిస్కోప్, దాంతోపాటు ఆదిత్య L1 మిషన్ న్యూస్లో ఎందుకు ఉంది, పంచ్ మిషన్ ఎవరు లాంచ్ చేశారు, ఆబ్జెక్టివ్స్ ఏంటి, అలానే చైనా యొక్క ఆర్టిఫిషియల్ సన్ పేరుంది ఈస్ట్ రియాక్టర్ ఏంటి, మజరోనా అనే చెప్ ఎందుకు న్యూస్లో ఉంది, అలానే న్యూక్లియర్ మిషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు అనౌన్స్ చేసింది, ఆబ్జెక్టివ్స్ ఏంటి, అలానే NVS-2 శాటిలైట్ అనేది ఎందుకు న్యూస్లో ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ టాపిక్ విషయానికి వస్తే కనుక మనకి యూక్లిడ్ స్పేస్ టెలిస్కోప్ అనేది రీసెంట్ టైమ్స్లో న్యూస్లో ఉంది. ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఫస్ట్ ఐన్స్టైన్ రింగ్ని ఫస్ట్ టైం ఐడెంటిఫై చేసింది ఈ యూక్లిడ్ స్పేస్ టెలిస్కోప్. సో ఇది ఫస్ట్ ఒక న్యూ ఐన్స్టైన్ రింగ్ని ఫైండ్ అవుట్ చేసింది. అది ఏ గ్యాలక్సీలో, ఆల్మోస్ట్గా మనకి మిల్కీవే గ్యాలక్సీకి దగ్గరలో ఉన్న NGC 6505 అనే గ్యాలక్సీలో ఐన్స్టైన్ రింగ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. మరి ఈ స్పేస్ టెలిస్కోప్ ఎవరు తీసుకెళ్లారు, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ July 1, 2023 లాంచ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ మెయిన్గా దీని ఆబ్జెక్టివ్ ఏంటి, డార్క్ మ్యాటర్ అండ్ డార్క్ ఎనర్జీ. ఏదైతే మనకి ఆల్మోస్ట్ 27%, 63% మనకు కాన్స్టిట్యూయెంట్ ఏదైతే న్యూక్లియస్ ఆఫ్ స్పేస్గా చెప్పొచ్చో దాని నుంచి మనకి ఫామ్ అయిందే డార్క్ మ్యాటర్ అండ్ డార్క్ ఎనర్జీ. డార్క్ మ్యాటర్ అంటే ఏంటి, ఏ మ్యాటర్ అయితే లైట్తో కానీ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్తో కానీ ఇంట్రాక్ట్ అవ్వకుండా ఈ అన్ని స్టార్స్, గ్యాలక్సీస్ వీటన్నిటిని బైండింగ్గా ఉంచుతోందో యూనివర్స్లో, దాన్నే డార్క్ మ్యాటర్ అంటాం. మరి డార్క్ ఎనర్జీ అంటే ఏంటి, ఈ డార్క్ ఎనర్జీ అనేది మెయిన్గా అంటే సెలెస్టియల్ బాడీస్ కానీ వీటన్నిటిని ఫామ్ అవ్వడానికి మెయిన్గా దాని డ్రైవింగ్ ఎనర్జీగా చెప్తున్నారు. అంటే స్పేస్లో జరిగే వాటన్నిటికీ డ్రైవింగ్గా ఆర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద యూనివర్స్ అవ్వడానికి కారణం కూడా ఈ డార్క్ ఎనర్జీగా చెప్తున్నారు, రైట్? సో మరి వీటి గురించి ఇంకా తెలుసుకోవడానికి, లేకపోతే లార్జ్ స్కేల్ స్ట్రక్చర్స్ ఆఫ్ ద యూనివర్స్ పాయింట్ ఆఫ్ లో కానీ కాస్మిక్ స్ట్రక్చర్స్ ఎలా ఎవాల్వ్ అయ్యాయి, అంటే స్టార్స్ కానీ గ్యాలక్సీస్ కానీ ఇవన్నీ ఎలా ఎవాల్వ్ అయ్యాయని తెలుసుకోవడానికి కానీ ఈ మిషన్ అనేది మెయిన్గా లాంచ్ చేయడం జరిగింది. మరి దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, అండర్స్టాండింగ్ ద డార్క్ ఎనర్జీ. సో ఇది మెయిన్గా యూనివర్స్లో ఎలాంటి ఎక్స్పాన్షన్ దారితీస్తుంది, అలానే డార్క్ మ్యాటర్ అనేది దాని డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది, దాంతోపాటు గ్యాలక్సీ ఎవల్యూషన్స్ అనేవి ఎలా జరుగుతున్నాయి, 10 బిలియన్ ఇయర్స్ నుంచి ఇది ఎలా జరుగుతోంది, అలానే ఈ యూక్లిడ్ పొజిషన్ ఎక్కడుంది, మనకి లాగ్రేంజ్ పాయింట్ 2లో ఉంది. సో లాగ్రేంజ్ పాయింట్స్ అంటే ఏంటి, ఈ పాయింట్స్ 5 పాయింట్స్ ఉంటాయి స్పేస్లో. ఈ పాయింట్స్ ఏంటి అంటే ఎక్కడైతే మనకి గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ లార్జర్ బాడీ స్మాలర్ బాడీ కౌంట్రాక్ట్ అయ్యి మనకి స్టేబుల్ ఈక్విలిబ్రియం ఎన్షూర్ అవుతుందో దాన్ని లాగ్రేంజ్ పాయింట్ అంటాం. సో ఈ లాగ్రేంజ్ పాయింట్ అనేది మనకి ఎర్త్ ఇలా ఉన్నప్పుడు మనకి సన్ వైపు ఎర్త్కి మధ్యలో ఉండేది L1 అయితే కనుక L2 అనేది ఇటువైపు ఉంటుంది, ఎర్త్కి ఇటువైపు, అంటే ఆపోజిట్ సైడ్ టు ద సన్ అనమాట, రైట్? సో ఇది మెయిన్గా ఎర్త్ యొక్క లైట్, సన్ యొక్క లైట్ ఎర్త్ మీద పడినప్పుడు ఇంటర్ఫిరెన్స్ లేకుండా చేయడానికి ఇలా పెట్టడం జరిగింది. మరి ఇక్కడ ఫీల్డ్ ఆఫ్ ద వ్యూ ఏంటి, సో ఇది హబుల్ స్పేస్ టెలిస్కోప్ ఏదైతే ఉందో నాసా లాంచ్ చేసింది దానికంటే ఎక్కువగా కవరేజ్ని అలౌ చేస్తుంది స్పేస్ అబ్జర్వేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. 6 years నుంచి మనం చూస్తే కనుక 1/3 ఆఫ్ ద స్కైని అండ్ ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద గ్యాలక్సీస్ని కానీ స్కాన్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఐన్స్టీన్ రింగ్ అనే దాన్ని ఐడెంటిఫై చేశారు కదా, మరి ఐన్స్టీన్ రింగ్ అంటే ఏంటి, సో మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఒక ప్యాటర్న్ ఆఫ్ లైట్, గ్రావిటేషనల్ లెన్సింగ్ అనే దాన్ని ఫెసిలిటేట్ చేస్తుంది. మరి గ్రావిటేషనల్ లెన్సింగ్ అంటే ఏంటి, మెయిన్గా ఇది ఒక ఫినామినన్ వల్ల మనకి గ్రావిటీ అనేది ఎలా ఎన్షూర్ అవుతుంది స్పేస్లో అనేది తెలుసుకోవడానికి ఒక ఫినామినన్ హెల్ప్ అవుతుంది. దెన్ ఇట్ అకర్స్ వెన్ లైట్ ఫ్రమ్ డిస్టెంట్ గ్యాలక్సీస్ ఇస్ బెంట్. అట్ ద సేమ్ టైం గ్రావిటేషనల్ ఫీల్డ్ యొక్క యాక్ట్ ఎలా ఉంది, అది బెండ్ అయినప్పుడు మనకి ఎలాంటి చేంజెస్ వస్తున్నాయని తెలుసుకోవడానికి గ్రావిటేషనల్ లెన్సింగ్ అనేది ఉంది. దాన్ని అర్థం చేసుకోవడానికి స్పేస్ టెలిస్కోప్ కానీ ఐన్స్టైన్ రింగ్ కానీ ఇంకా హెల్ప్ చేస్తాయి. మరి నెక్స్ట్ ఐన్స్టైన్ రింగ్స్ అనేవి చాలా రేర్గా ఉన్నాయి, ఆల్మోస్ట్ less than 1% ఆఫ్ ద గ్యాలక్సీస్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తాయి, అంటే ఆ గ్రావిటేషనల్ లెన్సింగ్ కావాల్సిన మెకానిజం. మరి ఫస్ట్ ఐన్స్టైన్ రింగ్ అనేది 1987లో ఫైండ్ అయింది, దాని తర్వాత వెరీ ఫ్యూ కనిపించాయి, బట్ దీస్ రింగ్స్ ఆర్ నాట్ విజిబుల్. బట్ ఇప్పుడు స్పేస్ టెలిస్కోప్స్ లాంటివి నాసా కానీ హబుల్ స్పేస్ టెలిస్కోప్ కానీ యూక్లిడ్ స్పేస్ టెలిస్కోప్ ఆఫ్ USA ఏదైతే ఉందో వీటి నుంచి మనకి పవర్ఫుల్ స్పేస్ టెలిస్కోప్స్ యూజ్ చేస్తాం కాబట్టి జనరల్గా మనకి ప్రాపర్ రింగ్స్ అనేవి కనిపించడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ ఆదిత్య L1 మిషన్. మరి ఆదిత్య L1 మిషన్ ఎందుకు న్యూస్లో ఉంది, సో ఫస్ట్ మనం లాంచ్ చేసి 2023లో ఈ మిషన్ని పంపించినప్పటి నుంచి ఫస్ట్ టైం ఇప్పుడు ఒక సోలార్ ఫ్లేర్కి సంబంధించిన కర్నల్ యొక్క క్లియర్ ఇమేజ్ని ఆదిత్య L1 భూమికి పంపించడం జరిగింది. సో ఆదిత్య L1 మిషన్ అనేది ఇండియా యొక్క ఫస్ట్ సోలార్ మిషన్, డెడికేటెడ్గా సన్ని చదవడానికి. సో ఈ మిషన్ అనేది మనం ఎప్పుడు పంపించాం, 2023 September 2nd పంపించడం జరిగింది. సో యూజింగ్ PSLV C-57.
సో పిఎస్ఎల్వి C57 యూజ్ చేసే మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? సన్ యొక్క కరోనాని చదవడం, సోలార్ ఎమిషన్స్తో పాటు సోలార్ విన్స్, కరోనల్ మాస్ ఎజెక్షన్స్, సోలార్ ఫ్లేర్స్ ఏవైతే నిప్పు కణికల్లాగా మనకు రిలీజ్ అవుతుంటాయి సన్ నుంచి, అవన్నిటి యొక్క రీజన్స్ ఏంటి అనేది తెలుసుకోవడానికి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మరి దీన్ని ఎవరు లాంచ్ చేయడంలో హెల్ప్ చేశారు ఇస్రోకి అని అంటే కనుక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ బెంగళూరు కానీ, IUCAA పుణే కానీ, తర్వాత IISER కల్కట్టా కానీ వీళ్ళు హెల్ప్ చేశారు ఈ ప్రాజెక్ట్ విషయంలో. మరి ఇది ఎక్కడ ప్లేస్ చేశారు? L1 పాయింట్, లాగ్రేంజ్ పాయింట్ 1లో మనకి ఆల్మోస్ట్ 1.5 మిలియన్ కిలోమీటర్స్. ఈ నెంబర్ కూడా చాలా ఎగ్జామినేషన్స్లో అడిగారు, సో ఇది గుర్తుపెట్టుకోండి. 1.5 మిలియన్ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ద ఎర్త్. ఆ పొజిషన్లో దీన్ని పెట్టాం. ఎందుకంటే గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ ద సన్ అండ్ ద ఎర్త్ కౌంట్రాక్ట్ అవ్వడం వల్ల అది స్టేబుల్ పొజిషన్ అవుతుంది స్పేస్లో. సో లాగ్రేంజ్ పాయింట్స్ అనేవి ఏంటి అనేది ఆల్రెడీ చూసాం. సిగ్నిఫికెన్స్ ఏంటి? సన్ ఎర్త్ ఇంటరాక్షన్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఎందుకంటే సన్లోంచి వచ్చే ఆ ఫినామిన్ ఏవైతే ఉంటాయో సోలార్ విన్స్ కానీ ఇవన్నీ కూడా మన కమ్యూనికేషన్ సిస్టమ్స్ని కానీ, పవర్ గ్రిడ్స్ని కానీ, శాటిలైట్స్ని కానీ అన్నిటిని డిస్టర్బ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకని వాటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, అలానే సోలార్ స్టార్మ్స్ని ఎలా ట్యాకిల్ చేయాల్సి ఉంటుంది, కరోనల్ మాస్ హీటింగ్ ఏదైతే జరుగుతుందో దాన్ని ఎలా తగ్గించాలి, అలానే యూవీ ఇమేజింగ్ ఆఫ్ ద సన్ని ఎలా మనం సన్ గురించి స్టడీ చేయాలి అన్నప్పుడు మనం దాని గురించి కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. మరి సన్ గురించి ఇంత అవసరమా అంటే కనుక సన్ ఒకటే ఒక స్టార్ మనకు ఉన్నది మిల్కీవే గ్యాలక్సీలో. స్టార్ యొక్క లైఫ్ టైం అంటూ కొంత ఉంటుంది. సో ఆ లైఫ్ టైం అయిపోయిన తర్వాత సడన్గా సన్ లాంటి స్టార్ మనకు లేకుండా పోతే ప్రపంచంలో మొత్తం జీవ వ్యవస్థ ఏదైతే ఉంటుందో అంతా కూడా అస్తవ్యస్తం అవుతుంది. అలాంటివి అవ్వకుండా ఉండటానికి ఏంటి, మనం సన్ యొక్క లైఫ్ సైకిల్ ఎలా ఉంది, సన్లో ఏ ఫినామినన్స్ అనేవి ఇలా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయని తెలుసుకోవాలి. అలానే స్పేస్ సెక్యూరిటీ అనేది ఎన్షూర్ చేయడానికి కూడా ఈ మిషన్ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఇవన్నిటితో ఆదిత్య L1ని లాంచ్ చేసాం. మరి అదర్ సోలార్ మిషన్స్ ఏంటి అంటే కనుక హినోటోరీ అనేది మనకి జపాన్ లాంచ్ చేసింది 1980sలోనే ఈ మిషన్ని లాంచ్ చేశారు. తర్వాత పార్కర్ సోలార్ ప్రోబ్ USA యొక్క నాసా 2018లో లాంచ్ చేసింది. రీసెంట్ టైమ్స్లో సన్కి దగ్గరగా వెళ్ళిన స్పేస్ మిషన్గా కూడా రికార్డ్ సృష్టించింది. నెక్స్ట్ సోలార్ హీలియోస్ఫెరిక్ అబ్జర్వేటరీ SOHO అనేది కూడా జాయింట్ మిషన్ ఆఫ్ నాసా అండ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సన్ గురించి చదవడానికి. రైట్. నెక్స్ట్ మనకి ఇంకొక స్పేస్ మిషన్ ఏంటి అంటే పంచ్ మిషన్. సో దీన్ని ఎవరు సెండ్ చేస్తున్నారు? మళ్ళీ సన్ గురించి తెలుసుకోవడానికి ఇక్కడ మనకి మళ్ళీ నాసా అనేది ఒక మిషన్ని లాంచ్ చేయబోతోంది. ఆ మిషన్ ఏంటి అంటే పంచ్ అంటే పొలారిమెట్రీ ఫర్ యూనిఫైయింగ్ కరోనా అండ్ హీలియోస్ఫియర్. మరి ఈ మిషన్లో ఏం చేయబోతున్నారు? సన్ యొక్క కరోనాని హీలియోస్ఫియర్ని చదవబోతున్నారు. దాంట్లో విశేషం ఏముంది అంటే ఫస్ట్ టైం పోలరైజ్డ్ లైట్ని యూజ్ చేసి 3 డైమెన్షనల్ వ్యూ ఆఫ్ కరోనా కానీ హీలియోస్ఫియర్ని కానీ స్టడీ చేయబోతున్నారు. సో ఈ సన్కి సంబంధించి కరోనా అండ్ హీలియోస్ఫియర్ అంటే ఏంటి? సన్ యొక్క అవుటర్ అట్మాస్ఫిరిక్ లేయర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కరోనా అండ్ హీలియోస్ఫియర్ అంటాం. సో వీటిలో వచ్చే చేంజెస్ని బట్టి సన్లో ఏం జరుగుతుంది ఫినామినన్, అలాంటివి ఎప్పుడు కనిపిస్తాయి, ఇవన్నీ తెలుసుకోవడం ఈజీ అనమాట. దానికి సంబంధించి డెడికేటెడ్గా లైట్ పోలరైజేషన్ యూజ్ చేసి ఫస్ట్ టైం స్టడీ చేయబోతున్న మిషన్ ఈ పంచ్ మిషన్. సో ఇక్కడ మన మెయిన్గా సోలార్ విన్స్ ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతున్నాయి అండ్ ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అనలైజ్ చేయడానికి ఈ మిషన్ని పంపించబోతున్నారు. So ఇది ఫస్ట్ సోలార్ మిషన్ టు యూస్ పోలరైజేషన్ ఆఫ్ లైట్ టు మెజర్ సన్స్ కరోనా అండ్ సోలార్ విన్స్ ఇన్ 3 డైమెన్షనల్ వ్యూ. నెక్స్ట్ ఏం చూసాం కదా, సన్స్ కరోనా చదవడం అండ్ ట్రాన్సిషన్ని చేయడం. ఆబ్జెక్టివ్స్ విషయానికి వస్తే అబ్జర్వ్ అండ్ ట్రాక్ సోలార్ విన్స్ అండ్ కరోనల్ మాస్ ఎజెక్షన్స్, ఇంప్రూవ్ స్పేస్ వెదర్ ప్రిడిక్షన్స్ అండ్ ప్రొటెక్ట్ ఎర్త్స్ సాటిలైట్ బేస్డ్ కమ్యూనికేషన్, GPS నావిగేషన్ అండ్ పవర్ గ్రిడ్స్. ఇవన్నీ కూడా మెయిన్ అప్లికేషన్స్గా కనిపిస్తున్నాయి ఈ మిషన్కి. అలానే ఎనర్జీ అండ్ ఫోర్సెస్ ఆపరేటింగ్ ఫ్రమ్ సోలార్ విన్స్ అండ్ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ గురించి ఇంకా ఇన్వెస్టిగేట్ చేయడానికి. నెక్స్ట్ మిషన్ ఏంటి అంటే చైనా యొక్క ఆర్టిఫిషియల్ సన్ ఆర్ ఈస్ట్ రియాక్టర్. ఇది ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే ఫస్ట్ మనం న్యూక్లియర్ ఫ్యూజన్ టెక్నాలజీ ఏంటో తెలుసుకోవాలి. సో న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఏంటి? 1 లార్జర్ ఆటమ్ ఫామ్ అవ్వాలి. ఎక్కడి నుంచి? 2 లైటర్ ఆటమ్స్ నుంచి. సో 2 లైటర్ ఆటమ్స్ ఎప్పుడైతే కంబైన్ అవుతాయో, ఫ్యూజ్ అవుతాయో, అప్పుడు మనకు ఒక మాసివ్ ఆటమ్ ఫామ్ అవడంతో పాటు మాసివ్ ఎనర్జీ కూడా రిలీజ్ అవుతుంది. దాన్ని న్యూక్లియర్ ఫ్యూజన్ అంటాం. సో ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది జనరల్గా సన్ కానీ అదర్ స్టార్స్లో ఎనర్జీకి కారణం అవుతుంది అని తెలుస్తుంది. మరి అంత ఎనర్జీని మనం కూడా హార్నెస్ చేయగలిగితే మనం ఈ రియాక్టర్స్ని కానీ థర్మల్ పవర్ ప్లాంట్స్ని కానీ రన్ చేయకుండానే అంత ఎనర్జీని రియలైజ్ చేయొచ్చు కదా. సో ఆ ప్రయత్నంలో భాగంగానే వివిధ కంట్రీస్ వివిధ రకాల ప్రాజెక్ట్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. దాంట్లో భాగంగా చైనా చేస్తున్న ఎక్స్పెరిమెంటే ఈ ఈస్ట్ రియాక్టర్. ఈస్ట్ రియాక్టర్ అంటే ఎక్స్పెరిమెంటల్ అడ్వాన్స్డ్ సూపర్ కండక్టింగ్ టొకామాక్. అంటే ఏంటి? టొకామాక్ అనేది ఒక డోనట్ షేప్డ్ రియాక్టర్స్. సో న్యూక్లియర్ ఫ్యూజన్ టెక్నాలజీలో యూజ్ చేసే డోనట్ షేప్డ్ రియాక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని టొకామాక్స్ అంటాం. సో దాంట్లో ITER అనే ప్రాజెక్ట్లో భాగంగా ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్
ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో భాగంగా చైనా ఈస్ట్ రియాక్టర్ని కండక్ట్ చేస్తుంది. మరి ఈస్ట్ రియాక్టర్ అనేది ఆర్టిఫిషియల్ సన్గా కూడా పిలుస్తున్నారు. మరి ఆర్టిఫిషియల్ సన్ అంటే ఏంటి? సో మనకి సన్లో ఎంత ఎనర్జీ ఉంటుందో అంత ఎనర్జీని వీళ్ళు ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేశారు కాబట్టి దాన్ని ఆర్టిఫిషియల్ సన్ అంటున్నాం. అదొక న్యూక్లియర్ రియాక్టర్ మాత్రమే, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి ఏం జరిగింది, 1000 seconds వరకు ఆ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ని సస్టైన్ చేయగలిగారు. అంటే మన న్యూక్లియర్ ఫ్యూజన్ చేయాలి అన్నప్పుడు చాలా హై టెంపరేచర్ అండ్ ప్రెషర్ కావాల్సి ఉంటుంది. అంత లాక్స్ ఆఫ్ కెల్విన్ టెంపరేచర్ ఏదైతే ఉంటుందో అది భూమి మీద మనం క్రియేట్ చేయడం చాలా తక్కువ అండ్ కష్టం కూడా. అంటే ఆ సిచ్యువేషన్ మనం ఆల్మోస్ట్గా చైనా 1000 seconds వరకు సస్టైన్ చేసింది. ఇంతకు ముందు వాళ్ళు క్రియేట్ చేసిన రికార్డ్ ఆఫ్ 403 secondsని వాళ్ళే బీట్ చేశారు. అది రీసెంట్ కాంటెక్స్ట్. సో మరి ఈస్ట్ రియాక్టర్ అంటే ఏంటి? ఇది ఒక ఫ్యూజన్ రీసెర్చ్ డివైస్. ఎక్కడ డెవలప్ చేశారు? ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా ఫిజిక్స్ ఆఫ్ చైనీస్ అకాడమీ, ఇది చైనాలో ఉన్న ఇన్స్టిట్యూట్, వాళ్ళు డెవలప్ చేశారు. మరి ఈ ప్లాస్మా అంటే ఏంటి? సాలిడ్ లిక్విడ్ గ్యాస్ కాకుండా మనకి 4th state ఆఫ్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్లాస్మా అంటాం. సో ఈ ప్లాస్మాని యూస్ చేసి ఒక వాక్యూమ్ ఛాంబర్ లాగా ఎటువంటి రియాక్షన్స్ లేకుండా మన ప్లాస్మా స్టేట్లో ఎప్పుడైతే డ్యూటీరియం అండ్ ట్రిషియంని హైడ్రోజన్ ఐసోటోప్స్ని ఉంచుతామో అప్పుడు అది హీలియంగా కన్వర్ట్ అవుతుంది. ఆ ప్రాసెస్ని న్యూక్లియర్ ఫ్యూజన్ అంటాం. సో దాంట్లో ప్లాస్మా అనేది వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మరి ఈ రియాక్టర్ అనేది ఎప్పటి నుంచి ఆపరేషన్లోకి వచ్చింది? 2006 నుంచి. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? న్యూక్లియర్ ఫ్యూజన్ టెక్నాలజీని మనం మెయిన్గా స్టడీ చేస్తూ సన్ యొక్క ఆర్టిఫిషియల్ ఎనర్జీ, మన సన్ యొక్క ఎనర్జీ ఎలా ఉందో దాన్ని ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయడం అనేది ఈ రియాక్టర్ యొక్క మెయిన్ జాబ్. సో మరి ఏం ఏంటి అంటే కనుక హై టెంపరేచర్ ప్లాస్మాని కన్ఫైన్ చేయడం. సో దాన్ని బంధించాలన్నమాట. లేకపోతే ఏమవుతుంది, కొంచెం రియాక్షన్ అయినా కూడా మనం అంత టెంపరేచర్ని విత్స్టాండ్ చేయడం కష్టమవుతుంది. నెక్స్ట్ ఇది ఒక టెస్టింగ్ ప్లాట్ఫామ్ లాగా కూడా సపోర్ట్ చేస్తుంది. ఫ్యూజన్ రియాక్టర్స్ లైక్ ITERని ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్గా కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి అక్కడ వాళ్ళ సైడ్ చైనా నుంచి కాంట్రిబ్యూషన్గా ఈస్ట్ రియాక్టర్ని వాళ్ళు టెస్టిఫై చేస్తున్నారు. మరి ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్లో ఏ కంట్రీస్ ఉన్నాయి? చైనాతో పాటు యూరోప్, జపాన్, ఇండియా, సౌత్ కొరియా, రష్యా అండ్ యునైటెడ్ స్టేట్స్. సో రీసెంట్ టైమ్స్లో మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ గారు ఫ్రాన్స్ వెళ్ళినప్పుడు విజిట్లో భాగంగా కూడా ఈ ITERని సందర్శించడం జరిగింది. నెక్స్ట్ ఇండియా ఫార్మలీ జాయిన్ ITER in 2005. దెన్ ఇట్ వాస్ బిల్ట్ ఇన్ ఫ్రాన్స్. దీంట్లో 35 countries ఆల్మోస్ట్ ఆపరేషనల్ మెంబర్స్గా ఉన్నాయి. సో ఇండియాలోనే లార్జెస్ట్ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ ఏంటి అంటే వరల్డ్ మొత్తంలోనే ITER. ఇది ఫుల్గా 2035లోకి ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. ఇది లార్జెస్ట్ టొకామక్ డివైస్గా కూడా మనం చెప్పొచ్చు. దెన్ ఇది ఒక డోనట్ షేప్డ్ డివైస్. డోనట్ అంటే మనకు తెలిసిందే కదా, ఈ షేప్లో ఉంటుంది. సో దీన్ని టొకామక్ కూడా పిలుస్తాం. నెక్స్ట్ UPSC ప్రిలిమ్స్ 2025 రాయాలనుకున్న ఆస్పిరెంట్స్ అందరికీ ఏకమైన్స్ అకాడమీలో 17th March నుంచి ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుంది. ఈ ప్రోగ్రామ్లో 125 hours ఆఫ్ డీటెయిల్ లెక్చర్లో కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ని లింక్ చేస్తూ ప్రీవియస్ పేపర్ యొక్క అనాలిసిస్తో మీకు ఎక్స్పర్ట్స్ చేత క్లాసెస్ డీల్ చేయబోతున్నారు. ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన డీటెయిల్ షెడ్యూల్ కోసం ఈ QR కోడ్ని స్కాన్ చేయొచ్చు. సో ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా 2999కే లభిస్తుంది. ఈ ఫర్దర్ ప్రోగ్రామ్కి ఎన్రోల్ అయితే కనుక మీరు టెస్ట్ సిరీస్ని కూడా 999కే పొందొచ్చు. సో ఇంకా ఏదైనా ఫర్దర్ డీటెయిల్స్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. రైట్. సో నెక్స్ట్ ఇక్కడ మనం డిస్కస్ చేస్తుంది ఏంటి? Mazorona 1 చిప్. సో ఇది రీసెంట్ టైమ్స్లో న్యూస్లో ఉంది. ఎందుకు అంటే వరల్డ్లోనే ఫస్ట్ క్వాంటమ్ చిప్గా Mazorona 1 అని చెప్తున్నారు. మరి దీన్ని ఎవరు డెవలప్ చేశారు? మైక్రోసాఫ్ట్ డెవలప్ చేసింది. మరి ఇది ఏంటి, దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇది ఫస్ట్ క్వాంటమ్ చిప్. క్వాంటమ్ అంటే ఏంటి? సో మనం జనరల్గా కంప్యూటింగ్ టెక్నాలజీని యూజ్ చేసేది ఎందుకు? స్పీడ్గా మనకి డేటాని, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేయడానికి కంప్యూటర్స్ని కానీ కంప్యూటింగ్ టెక్నాలజీస్ని కానీ యూజ్ చేస్తుంటాం. అలా యూజ్ చేసే కంప్యూటింగ్ టెక్నాలజీస్లో వెరీ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ టెక్నాలజీ ఏంటి అంటే క్వాంటమ్ టెక్నాలజీ. సో ఈ క్వాంటమ్ టెక్నాలజీ అనేది మెయిన్గా క్యూబిట్స్ అనే వాటి మీద రన్ అవుతుంది. క్యూబిట్స్ అంటే క్వాంటమ్ బిట్స్. సో ఆర్డినరీ కంప్యూటర్స్లోనేమో మరి బైనరీ బిట్స్ ఆఫ్ 0 and 1 ఉంటే ఈ క్యూబిట్స్లో మనకి అట్ ద సేమ్ టైం అది ఒకటే పర్టికులర్ ఆటమ్ ఆర్ పార్టికల్ అనేది మనకి 0 and 1గా ఉంటుందన్నమాట. అలాంటి వాటిని క్యూబిట్ అంటాం డ్యూ టు ద ఫ్యాక్టర్ ఆఫ్ సూపర్ పొజిషన్. సో ఆ సూపర్ ఇంపోజిషన్ అనే టెక్నాలజీ ఆర్ ఆ పర్టికులర్ రీజన్ వల్ల అది ఒకటే స్టేట్లో ఒకటేసారి 0గా ఉంటుంది, 1గా ఉంటుంది. ఆ పర్టికులర్ అడ్వాంటేజ్ని లెవరేజ్ చేస్తూ డెవలప్ చేస్తుందే క్వాంటమ్ టెక్నాలజీ. సో ఈ క్వాంటమ్ టెక్నాలజీలో ఎంటాంగిల్మెంట్ అనేది కూడా మనం వింటుంటాం. అంటే అవి ఎంత దూరంగా సెపరేట్ చేసినా అవి మళ్ళీ దగ్గరికి వస్తూ ఉంటాయి అనమాట. సో ఆ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ కానీ ఈ క్వాంటమ్ చిప్ టెక్నాలజీని కానీ యూజ్ చేసి డెవలప్ చేసిందే ఈ Mazorana 1.
రైట్. సో మరి దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? టు బ్రింగ్ డౌన్ క్వాంటమ్ కంప్యూటింగ్ క్లోజ్ టు ద రియల్ వరల్డ్ అప్లికేషన్స్. అంటే రేపటి నుంచి మనం ప్రాసెస్ చేసే డేటా చాలా పెరుగుతూ ఉంటుంది, వాస్ట్ పాపులేషన్ డేటా పెరుగుతుంది, వాటన్నిటిని స్పీడ్గా ప్రాసెస్ అప్ చేయాలి అని అంటే ఫ్యూచర్లో ఇలా క్వాంటమ్ చిప్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని డిజైన్ చేశారు. దీని యొక్క అప్లికేషన్స్ ఏంటి? రెడ్యూస్డ్ ఎర్రర్ రేట్స్తో పాటు 20 years పట్టింది దీన్ని డిజైన్ చేయడానికి. అలానే దీని అప్లికేషన్స్ చూస్తే కనుక ఏఐలో కానీ, సూపర్ టెక్నాలజీస్ లైక్ ఐఓటీ పాయింట్ ఆఫ్ లో కానీ, వీటన్నిటిలో కూడా ఇది చాలా హెల్ప్ అవబోతుంది. అలానే దీనిలో ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి అంటే క్వాంటమ్ బిట్స్ అనేవి చాలా వీక్గా ఉంటాయి. సో ఈ క్వాంటమ్ బిట్స్ని వీక్ స్టేట్ నుంచి స్టేబుల్ స్టేట్కి తీసుకురావడం కూడా అంత ఈజీ కాదు. అలానే కాంపిటీషన్ విత్ టెక్ జైంట్స్. సో మైక్రోసాఫ్ట్తో పాటు గూగుల్ కానీ అదర్ కంపెనీస్ కూడా చాలా ట్రై చేస్తున్నాయి. అలా కాంపిటీషన్ విత్ స్టాండ్ చేసి ఫస్ట్ క్వాంటమ్ చిప్గా ఈ మజరోనా 1 అనేది నిలుస్తుంది. నెక్స్ట్ న్యూక్లియర్ మిషన్. సో ఇండియా రీసెంట్ టైమ్స్లో న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి ఒక డెడికేటెడ్ మిషన్ని 2025-26 బడ్జెట్లో అనౌన్స్ చేయడం జరిగింది. మరి దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఇండియా మేజర్ న్యూక్లియర్ ఎనర్జీ ఎకానమీగా నిలవాలి అనేది టార్గెట్గా పెట్టుకున్నారు. సో ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ హైలైట్స్ ఏంటి? న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా ఎనర్జీ సెక్యూరిటీ, సస్టైనబిలిటీని, సఫిషియన్సీని తీసుకురావడం అనేది ఈ మిషన్ యొక్క కీ ఆబ్జెక్టివ్స్గా కనిపిస్తున్నాయి. సో మెయిన్ ఎయిమ్ చూడండి, న్యూక్లియర్ టెక్నాలజీలో ఇండియాని గ్లోబల్ లీడర్గా మార్చడం బై 2047 అనేది మెయిన్ ఆబ్జెక్టివ్గా కల్పిస్తోంది. 2047 అంటే 100 years ఆఫ్ ఇండిపెండెన్స్. మరి ఇక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? డొమెస్టిక్ న్యూక్లియర్ క్యాపబిలిటీస్ని ఎన్హాన్స్ చేయడంతో పాటు ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ని పెంచడం, అలానే అడ్వాన్స్డ్ న్యూక్లియర్ టెక్నాలజీస్ని క్లీన్ అండ్ సస్టైనబుల్ న్యూక్లియర్ ఎనర్జీకి యూస్ చేయడం. ఇక న్యూక్లియర్ ఎనర్జీ అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ ఎనర్జీ అవ్వచ్చు, ఫిషన్ ఎనర్జీ అవ్వచ్చు. సో న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ అనేది వికసిత్ భారత్కి హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాం. అలానే న్యూక్లియర్ పవర్ జనరేషన్తో పాటు ఇండియా యొక్క లాంగ్ టర్మ్ ఎనర్జీ స్ట్రాటజీస్కి కూడా ఇది హెల్ప్ అవబోతోంది. సో మరి ఈ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ఏం చేస్తున్నారు? ఇండియా యొక్క ఎనర్జీ సెక్యూరిటీని పెంచడంతో పాటు కార్బన్ ఎమిషన్స్ని తగ్గించడం, సస్టైనబిలిటీని పెంచడంతో పాటు ఇండియాని గ్లోబల్ లీడర్గా ఉంచాలనేది ఆబ్జెక్టివ్గా కనిపిస్తుంది. మరి ఇప్పుడు కరెంట్ న్యూక్లియర్ ఎనర్జీ కెపాసిటీ ఎంత ఉంది అంటే 8180 మెగావాట్స్గా ఉంది. రైట్. సో నెక్స్ట్ మనకి ఎంత ప్రొజెక్టెడ్ కెపాసిటీ ఉంది అని అంటే లాస్ట్ మనం 2031-2032కి అంటే ఆల్మోస్ట్ 6 years డౌన్ ద లైన్ చూస్తే కనుక 22,480 మెగావాట్స్కి దీన్ని ఇంక్రీజ్ చేయాలి. అంటే ఆల్మోస్ట్ 4 times పెంచాలనేది దీని టార్గెట్. రైట్. సో నెక్స్ట్ 3 times అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ రియాక్టర్స్ అండర్ కన్స్ట్రక్షన్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 10 రియాక్టర్స్ ఉన్నాయి మనకి. గుజరాత్లో కాక్రపర్ కానీ, రాజస్థాన్ కానీ రావట్బటా ఉంది, తమిళనాడులో కుడంకులం ఉంది, హర్యానా కానీ, కర్ణాటకలో కైగా ఉంది, మధ్యప్రదేశ్, ఇలా ఇక్కడ డిఫరెంట్ స్టేట్స్లో 10 రియాక్టర్స్ని మనం కన్స్ట్రక్ట్ చేయబోతున్నాం. ఇవి కాకుండా 10 more రియాక్టర్స్కి కూడా పర్మిషన్ ఇవ్వబోతున్నారు. 1208 megawatts రియాక్టర్ని కొవ్వాడ ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళంలో యుఎస్ఏకి సంబంధించిన జిఎం కార్పొరేషన్ ఇండియా వాళ్ళు డెవలప్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఏంటి? NVS-2 శాటిలైట్. రీసెంట్ టైమ్స్లో ఇస్రో NVS-2 శాటిలైట్ టెక్నికల్ గ్లిచ్ వచ్చింది అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. మరి NVS-2 ఎప్పుడు లాంచ్ చేశారు? 29th January 2025 లాంచ్ చేశారు. 100th లాంచ్ ఆఫ్ ఇస్రో. మరి NVS-2 అనేది ఏంటి? ఒక నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. సో మనకు IRNS ఉంది కదా, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఆర్ నావిక్ అంటాం. సో దాంట్లో భాగంగా ఈ కన్స్టలేషన్ డెవలప్ చేయడం జరిగింది. సో ఇండియా ఇండిపెండెంట్ రీజనల్ నావిగేషన్ సిస్టమ్ క్యాపబిలిటీస్ని ఎన్హాన్స్ చేయడానికి లాంచ్ చేసిన 7 శాటిలైట్స్లో భాగంగా సెకండ్ జనరేషన్ శాటిలైట్గా ఈ NVS-2 ఉంది. మరి దేంతో లాంచ్ చేశారు? GSLV F-15తో లాంచ్ చేయడం జరిగింది. ఏ ఆర్బిట్లోకి పెట్టారు? GTO ఆర్బిట్లోకి పెట్టడం జరిగింది. ఇక్కడి నుంచి ఆర్బిట్ని మళ్ళీ చేంజ్ చేస్తారు. జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అంటే ఎప్పుడు కూడా అది టెంపరీగా పెట్టిన ఆర్బిట్ మాత్రమే. ఆబ్జెక్టివ్ ఏంటి? సో సెల్ఫ్ రిలయన్స్ అనే దాన్ని నావిగేషన్ విషయంలో యూజ్ చేయడంతో పాటు డిపెండెన్స్ అనేది ఫారిన్ కంట్రీస్ మీద, GPS లాంటి టెక్నాలజీస్ మీద తగ్గించడం అనేది మెయిన్ ఉద్దేశం. అలానే పొజిషన్, వెలాసిటీ అండ్ టైమింగ్ అనే వాటిలో యాక్యురసీని పెంచడానికి కూడా ఈ మిషన్ అనేది హెల్ప్ చేయబోతుంది. ఇది ఇండియాలో ఉన్న యూజర్స్కి 1500 km రేడియస్ వరకు కూడా మనకి నావిగేషన్ సర్వీసెస్ ఆఫర్ చేయబోతుంది. అప్లికేషన్స్ విషయంలో చూస్తే ట్రాన్స్పోర్టేషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రెసిషన్, అగ్రికల్చర్తో పాటు సైంటిఫిక్ రీసెర్చ్లోనూ ఇది హెల్ప్ చేయబోతుంది. స్పెసిఫికేషన్స్ చూస్తే కనుక ఇది సెకండ్ జనరేషన్ నావిక్ శాటిలైట్ అని చెప్పొచ్చు. వన్ ఆఫ్ ద హెవియెస్ట్ శాటిలైట్గా కూడా చెప్పొచ్చు. సో వెయిట్ అనేది ఇస్రో లాంచ్ చేసిన వాటిలో హైయెస్ట్ వెయిట్ కూడా అని చెప్పొచ్చు. దెన్ L1, L5, S-band సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేసి అక్యురసీని, రిలయబిలిటీని పెంచుతుంది. మరి దీని యొక్క లైఫ్ టైం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 12 years అనుకుంటున్నారు. దీని యొక్క కీ ఫీచర్స్ ఏంటి? రుబీడియం అటామిక్ క్లాక్స్ని యూజ్ చేస్తున్నారు. దానివల్ల మోర్ ప్రెసిషన్ అండ్ యాక్యురసీ అనేది అచీవ్ చేయగలచ్చు.
నెక్స్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. సో వాట్ డస్ యాక్రోనిమ్ పంచ్ స్టాండ్ ఫర్ ఇన్ ద నాసాస్ పంచ్ మిషన్? సో పంచ్ అనే దానికి ఫుల్ ఫామ్ ఏంటి అనేది చూడండి. ఏ పోలరిమీటర్ టు యూనిఫై ద కరోనా ఇన్ హీలియోస్ఫియర్, probe to understand corona and heliosphere, polarization unit for corona and heliosphere, polar photometer to unify the corona and heliosphere. ఇలాంటివి అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఒకసారి కేర్ఫుల్గా చూసి ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. నెక్స్ట్ ఈరోజు మనం ఎస్ఎన్టీకి సంబంధించిన ఫిబ్రవరి మంత్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసాం. సో ఇనిషియేటివ్ మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ చెప్పండి. ఏ టాపిక్స్ నుంచి మీరు క్వశ్చన్స్ అండ్ ఏరియాస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్తే కనుక అవన్నీ కూడా వీడియోస్ చేసి మీకు యూపీఎస్సీ ప్రిలిమ్స్ కానీ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ లో హెల్ప్ఫుల్గా డిజైన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.